హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా చాక్లెట్స్కి సంబంధించిన మెటీరియల్స్ మరికొన్ని అయితే చూపిస్తాను అని. ఈ వీడియోలో అయితే ఇంకొన్ని మెటీరియల్స్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవి వచ్చేసి 100 గ్రామ్స్ చాక్లెట్స్కి సరిపోయే బార్ బాక్సెస్ అండి. ఇవి ఎలా ఫోల్డ్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదే చూపించాను అంటే వీడియో అయితే కొంచెం లెంత్ అవుతుంది, అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ వీడియోని కూడా చూడండి. అలాగే ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ ర్యాపర్స్ అండి. అంటే బార్ చాక్లెట్స్కి ఉంటాయి కదా, పెద్దవైతే ఇవి ర్యాపర్స్. అలాగే ఇది వచ్చేసి పీవీసీ మౌల్డ్ ఒకటి తీసుకున్నాను. ఇవి రౌండ్గా ఉంటాయి, కొంచెం పెద్ద సైజులో వస్తాయి చాక్లెట్స్ కూడా. ఇదైతే ఒకటి తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఎసెన్స్ అండి. మనం బటర్ స్కాచ్ నట్స్ వేసి చాక్లెట్స్ చేస్తాం కదా, ఈ ఎసెన్స్ ఒక డ్రాప్ వేసాము అని అంటే చాక్లెట్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి, చాక్లెట్స్లో వేసే కలర్. కునాఫా చాక్లెట్స్ కావాలని గ్రీన్ కలర్ తెప్పించాను. కలర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి పౌడర్ కలర్. ఇది మొత్తం కూడా కాంపౌండే. అయితే కొంతమంది అడుగుతున్నారు వీటికి ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంటుంది అని. చూడండి, కాంపౌండ్ మీద ఏ డేట్ వరకు ఉందో ఎక్స్పైరీ డేటు. మనం కూడా చాక్లెట్స్ అప్పటి వరకు అయితే సేల్ చేయొచ్చు. నా దగ్గర అయితే ఈ సంవత్సరంలో డిసెంబర్ దాకా అయితే ఎక్స్పైరీ డేట్ ఉంది ఈ కాంపౌండ్కి. నాకు 1 వీక్లోనే ఈ కాంపౌండ్ అంతా అయిపోతుంది. ఇవి వచ్చేసి ట్విస్టర్స్ అండి, గోల్డ్ కలర్వి. బార్ బాక్స్ ఇలా ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.